హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రక్షిత రెడ్డి. ఈ నెల 30వ తేదీన జనసేన కార్యకర్తల సభ. ఇది ఎందుకోసమో కాదు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించబోతున్నారు. ఈ నెల 30వ తారీఖున మన విశాఖలో మున్సిపల్ స్టేడియం వద్ద ఈ సమావేశం జరగనుంది. అయితే రెండు రాష్ట్రాల్లో ఉన్న పార్టీలను బలోపేతం చేసేందుకు ఈ సభను నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే తెలంగాణలో ఉన్న కార్యకర్తలతో ముఖ్యంగా అంశాల గురించి, అలానే దానిలో ఉన్న సమాచారం గురించి తెలుసుకునే చర్చలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇంకొక విధంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ తో పోటీ ఏ విధంగా పడాలి, స్థానిక ఎన్నికల్లో ముందుగా ఏ విధంగా నిలవాలి అనే అంశాలపై కూడా చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇంకా దానితో పాటు ఏపీలో ఉన్న కూటమి ప్రభుత్వంతో సమన్వయంగా ఏ విధంగా పోటీ చేయాలి, ఏ విధంగా విధులను నిర్వహించాలి, అలానే సోషల్ మీడియాలో వీరు చేస్తున్న కార్యకర్తలు బోధన గురించి కూడా ఇక్కడ చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే వీటి కోసం ఏర్పాట్లను అయితే నదిండ్ల మనోహర్ అయితే నిర్వహిస్తున్నారు. ఇంకా ఇప్పటి వరకు మనం ఇంతలో వరకు చూసుకున్నట్లయితే పిఠాపురంలో నిర్వహించిన ఆవిర్భావ ఉత్సవాల తర్వాత ఈ సభను ప్రథమంగా తీసుకోవచ్చు. ఇప్పటి వరకు చూసుకుంటే మన పవన్ కళ్యాణ్ ఇంతవరకు తీరిక లేకుండా ఉన్నారు. ఆయన తీసుకున్న శాఖల్లో ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్న విధులతో ఆయనకు ఇంత కూడా తీరిక లేకుండా పనిచేస్తున్నారు. అయితే అదే విధంగా చూసుకుంటే ప్రస్తుతం ఆయనకు దొరికిన సమయాన్ని పార్టీ పైన కేటాయించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా దీనిలో భాగంగానే మనకి ప్రస్తుతం ఆయన చేస్తున్న మూవీస్ అన్నిటినీ కూడా దాదాపుగా షూటింగ్లను కంప్లీట్ చేసుకొని అక్కడ నుంచి మిగిలిన సమయాన్ని పార్టీ పైన పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. తెలంగాణలో ఆయనకి ఉన్న పార్టీకి ఉన్న అంశాలు అన్నిటినీ కూడా తీసుకొని పార్టీని బలోపేతం చేస్తూనే అలానే కూటమి ప్రభుత్వంలో పార్టీకి ఉన్న అవకాశాలను కొంచెం ప్రేరేపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వీటి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని పార్టీని ఇప్పటికైనా పుంజుకునేలాగా చేస్తారు, అది కూడా తెలంగాణలో అనే విషయాలపై కార్యకర్తలు కూడా అంచనా వేస్తున్నారు.